స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మల్కాపూర్ అనే గ్రామంలో మాట్లాడడం జరిగింది. అసలు కడియం శ్రేణి మాట్లాడే మాటలు, ఆయన మాటలు నాలుక తాటిమట్ట అన్నట్టు ఆయన భాష చాలా ఏయంగా బాధాకరంగా తిన్నింటి వాసాన్ని లెక్కబెట్టే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధినాయకుల గురించి మాట్లాడితే పెద్ద నాయకుడిని అవుతాడనే ఒక భావంతో ఈరోజు తెలంగాణ జాతి పితగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా పేరున్న కేసీఆర్ గారిని, యువతకు ఐకాన్గా ఉన్న, అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ రంగాన్ని హైదరాబాదును తనదైన శైలిలో గొప్పగా అభివృద్ధి చేసిన కేటీఆర్ గారి మీద, అదేవిధంగా హరీష్ రావు గారు మాస్ లీడర్గా మరి ఎక్కడ ట్రబుల్ షూటర్గా ఉన్న హరీష్ రావు గారి మీద, అదే విధంగా జాగృతి నాయకురాలు కవిత మీద అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నీది నాలుక తాటిమట్ట, ఏం మాట్లాడుతున్నావు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? 10 సంవత్సరాలు నువ్వు కూడా ఆ నలుగురితో అంతరంగికుడిగా ఉన్నావు కదా. నీ నోటనే కేసీఆర్ గారిని ఎన్నోసార్లు గొప్పగా పొగిడినావు కదా. కాళేశ్వరం విషయంలో 3 సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో ఎక్కడ నిర్మించలేని ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును, వరప్రధాని, అదేవిధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని, కేసీఆర్ గారి మానస పుత్రికని గొప్పగా పొగిడిన నీ నోట ఈరోజు మరి అవకాశవాద అవినీతి మాట రావడం సిగ్గుచేటు. కేసీఆర్ గారు ఈరోజు భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా చేసి అన్ని రంగాలలో ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కేసీఆర్ గారు ఆహర్నిశలు కృషి చేయడం వల్లనే ఆ స్థాయి రావడం జరిగింది. ఇంకేం మాట్లాడుతున్నావు? కేటీ రామారావు గురించి మాట్లాడుతున్నావు. కేటీ రామారావు గారిని నిండు సభలో నువ్వే మాట్లాడినావు. ఇవాళ భారతదేశానికి కాదు ప్రపంచంలో కూడా ఇంత గొప్ప ఐటీ శాఖ మంత్రి ఉండడు. ఈరోజు భారతదేశంలో ఐటీ ఇండస్ట్రీ రంగానికి ఒక డెస్టినేషన్గా, ఒక డెఫినేషన్గా ఇవాళ తెలంగాణ ఉన్నదంటే హ్యాట్సప్ టు కేటీఆర్ అని మాట్లాడినావు నువ్వు. మళ్ళీ ఈరోజు నువ్వేమని మాట్లాడుతున్నావు? అవినీతి అని మాట్లాడుతున్నావు. మరి ఫార్మా ఈరేస్ విషయంలో అరెస్ట్ అవుతాడని మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి కదా. మరి ఆనాడు ఒప్పందం చేసుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్గా డబ్బులను పంపించడం జరిగింది బ్యాంకు ద్వారా. ఆనాడు ఒకవేళ ఒప్పందము కేబినెట్ నిర్ణయంకు అనుగుణంగా జరగలేదంటే మరి రద్దు చేసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోకుండా రద్దు చేయడం జరిగింది. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారిని పైన సుప్రీంకోర్టు ఓటుకు నోటు విషయంలో మొట్టికాలేయడం జరిగింది. హైకోర్టు అనేక సార్లు ఆయన నిర్ణయాలకు హైకోర్టు కూడా మొట్టికాయలేయడం జరిగింది. సో ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఆయన సానుభూతి పొందడానికి కనుక మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకేమైనా మాట్లాడితే ఇంకితం ఉండాలి కదా. హరీష్ రావు గారు ఈరోజు గొప్పగా ఒక ట్రబుల్ షూటర్గా మొదటి నుండి కూడా కేసీఆర్ కుటుంబానికి నమ్మిన బండగా ఉండడం కాకుండా ఈరోజు 4 స్తంభాలు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏదైనా కూడా 4 స్తంభాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత, ఈ నలుగురు 4 స్తంభాలై ఈరోజు పార్టీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి, 60 లక్షల మంది సభ్యత్వము చేయడానికి, తర్వాత ప్రభుత్వంగా ఏర్పడ్డ 10 సంవత్సరాలు ప్రజారంజక పాలన అందించడానికి అనేక రకాలుగా కృషి చేసి ఒకరిని మించిన ఒకరు
మరి బాధ్యతలు తీసుకొని మరి ముందుకు పోతున్న ఈ తరుణంలో ఆ నలుగురు గురించి మాట్లాడడం సిగ్గుచేటు. అదేవిధంగా కవితకు నువ్వే స్వయంగా మన గణపురంలో అక్రమంగా కవితను అరెస్ట్ చేశారు, వెంటనే విడుదల చేయాలని చెప్పి మరి ఆనాడు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినావు కదా. మళ్ళా మర్చిపోయి ఈరోజు మరి లిక్కర్ దందాలో మరి జైలుకి పోయి వచ్చిందని చెప్పేసి మాట్లాడడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే అనేక సార్లు అనేక రకాలుగా నిన్ను మరి హెచ్చరించడమే కాకుండా ఈరోజు సచ్చిన పాము లెక్కున్నావు. ఈరోజు గుంటకాడి నక్క లెక్క కేసీఆర్ పక్కనే ఉండి నమ్మించి నమ్మక ద్రోహానికి పరాకాష్ట ఈరోజు నీ ప్రవర్తన. అదేవిధంగా నువ్వు చేసిన మోసం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఒక బీఆర్ఎస్ వాళ్ళే కాదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా నిన్ను ఇవాళ తూ అంటే తూ అనే పరిస్థితి ఉన్నది. ఇవన్నీ మర్చిపోయి ఈరోజు తగుదునమ్మని చెప్పేసి ఆ నలుగురి జోలికి వస్తే ఖబర్దార్ కడియం శ్రేయర్ గారు, మరి గ్రామాన నీ దిష్టి బొమ్మలు తగలబెడతారు. జాగ్రత్త. ఎక్కడికైనా పోతే నువ్వు ఎందుకు కాంగ్రెస్ పోయినావు, ఏమి అభివృద్ధి చేసినావు, ఈ సంవత్సరంలో తట్ట మట్టి ఎక్కడన్నా తీసినవా? 1000 కోట్ల అభివృద్ధి అని చెప్పేసి ఫ్లెక్సులు పెట్టిస్తా ఉన్నావు. 1000 పైసలు కూడా తీసుకురాలే, ఒక్క జీవో కూడా ఇప్పటి వరకు తీసుకురాలే. సమగ్ర అభివృద్ధి అని చెప్పేసి పేర్లు పెట్టేసి ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక పని మంజూరు చేసిన పరిస్థితి గణపురంలో లేదు. అదంతా వదిలిపెట్టేసి ఈరోజు దళిత ద్రోహివి నువ్వు, దళితుల పాలిటి రాబంధువు నువ్వు. ఆనాడు 10 సంవత్సరాలు టీడీపీలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కానీ అభివక్త వరంగల్ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఒక్క దళితుని ఎదుగుదలకు నువ్వు సహకరించలేదు. ఇటు మాలలు ఇటు మాదిగలు ఉపకులాలు మొత్తంలో కూడా ఏ ఒక్క అభివక్త వరంగల్ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఒక్క దళితుని ఎదుగుదలకు నువ్వు సహకరించలేదు. ఇటు మాలలు ఇటు మాదిగలు ఉపకులాలు మొత్తంలో కూడా ఏ ఒక్కరికి కూడా నువ్వు మేలు చేయలేదు. మొత్తము దళితులకు ద్రోహం చేసిన వాడివి నువ్వు. దళితులకు ఎక్కడ కూడా పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ కాంట్రాక్టులు కానీ ఇచ్చిన సందర్భం లేదు. ఒకవేళ రిజర్వేషన్ పరంగా వస్తే వాళ్ళేమన్నా పదవులు పొందారే తప్ప నీ సహకారంగా ఒక్కరు కూడా బాగుపడలేదు. ఈరోజు దళిత బంధు గురించి మాట్లాడుతున్నావు. సిగ్గు శరమున్న దానికి ఏమన్నా గణపురం నియోజకవర్గంలో దళితుల పాలిట రాక్షసు లెక్క రాబంధు లెక్క దళితులను ఊత కోసపెట్టి అక్రమ కేసులు పెట్టించి దళితులను ఎన్కౌంటర్ చేసిన చరిత్ర నీది, హీనమైన చరిత్ర నీది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 643 మందికి మరి డైరీ ఫామ్ సంబంధించిన మినీ డైరీకి సంబంధించిన పథకాన్ని వారికి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత అనేక మంది నామినేటెడ్ పదవుల్లో పార్టీ పదవుల్లో దళితులందరినీ కూడా సామాజికంగా ఆలోచించి అందరికీ అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా 100 మందికి దళిత బంధు ఇప్పించడం జరిగింది. నువ్వు నిన్న పోయినా మల్కాపూర్ ఊరితో ఉన్నదో ఆ ఊర్లో రంజిత్ రెడ్డి అని చెప్తే ఒక దళిత బిడ్డకి ఇవ్వడం జరిగింది. తెలుసుకో అక్కడ ఏ అవినీతి ఈ నియంబడే తిరుగుతున్నారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నువ్వేమన్నా వాళ్ళను భయపెడతావని చెప్పేసి అక్రమంగా కేసులు ఇరికితావని చెప్పేసి భయపడి వాళ్ళందరూ నియంబడే తిరుగుతున్నారు కదా. మాట్లాడడానికి సిగ్గుశరం ఉండొద్దు. 1100 మంది దళిత బంధువులకు సెలెక్ట్ చేస్తే వారికి రాకుండా అడ్డుపడ్డ రాక్షసుడివి నువ్వు. దళితులందరూ కూడా ఎదిరి చూస్తూ ఉన్నారు నీ మీద ఎట్లా కక్ష తీర్చుకోవాలని చెప్పేసి. ఇంకొకసారి దళితుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఎందుకంటే అటు మాలలది ఇటు మాదిగలది ఉపకులాల మొత్తం కూడా 30 సంవత్సరముల నుండి నువ్వే అనుభవించినవు. నీ తర్వాత ఇవాళ నీ బిడ్డకు వారసత్వాన్ని అంటగట్టినవు. అంతేగాని దళితులకు ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేసిన చరిత్ర నీకు లేదు. గణపురంలో నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. ఆ 10 సంవత్సరాలు నువ్వు ఆర్థికంగా ఎదగడానికి, కుబేరుడిగా అవతారం ఎత్తడానికి, విదేశాలలో ఆస్తులు చంపడానికి ఆ 10 ఏళ్ళు వాడుకున్నావు. తర్వాత మళ్ళీ గుంట నక్కలేక కేసీఆర్ సంకల జొర్రి ఇక్కడ ఎంపీ అయినావు, ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్సీ అయినావు, ఉప ముఖ్యమంత్రి అయినావు, విద్యాశాఖ మంత్రి అయినావు. తర్వాత మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత
నాకు ఎమ్మెల్యే కాదు, నా బిడ్డకు ఎంపీ కావాలి, ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ ఫండ్ తీసుకొని కడుపు నిండా తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు నమ్మక ద్రోహం చేసి 100 కోట్లకు రేవంత్ రెడ్డికి అమ్ముడిపోయిన పార్టీకి నమ్మక ద్రోహం చేసిన ఏకైక వ్యక్తి తెలంగాణ మొత్తంలో. నమ్మక ద్రోహి అంటే నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడించిన విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా సిగ్గు శరమేమని ఉండేది ఉంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచినావు, కేసీఆర్ దగ్గరికి పార్టీ ఫండ్ తెచ్చుకున్నావు, అదేవిధంగా కేటీ రామారావు దగ్గరికి పోయి తెచ్చుకున్నావు, అట్లాగే హరీష్ రావు దగ్గర తీసుకొచ్చుకున్నావు. నేను ఓడిపోతా అని చెప్పేసి కవితక్క దగ్గరికి పోయి కూడా పార్టీ ఫండ్ తెచ్చుకున్నావు. ఈ నలుగురిని ఒక్కరికి తెలియకుండా ఒక్కరి ద్వారా పార్టీ ఫండ్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళని ఇయ్యాల నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంతకంటే నీచమైన, ఇంతకంటే నేను ఎట్లా తిట్టాలో కూడా తెలియట్లేదు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టడానికి ఇది పరాకాష్ట. కడియం శ్రీహరి గారు ఇప్పటికైనా నువ్వు ఒకవేళ నైతిక విలువలు, రాజ్యాంగము, ప్రజాస్వామ్య గౌరవం ఉండేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ రాజీనామా చేయలే. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నిజంగానే నువ్వు రేవంత్ రెడ్డి మెప్పు పొందాలంటే, మార్పు కోసం పోయిందంటే నువ్వు ఏం మార్పు చేస్తావో ప్రజలకు చెప్పి మళ్ళీ ఎలక్షన్లకు రా. వెంటనే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రా. ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి అందరూ కూడా యావత్ గణపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఉప ఎన్నిక వస్తుందో ఎదురు చూస్తున్నారు. తస్మా జాగ్రత్త. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితక్క మీద మాట్లాడితే మంచిగా ఉండదని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. నీవు 2014కు ముందు కేసీఆర్ గారి కుటుంబ ఆస్తులు ఎంత, అదేవిధంగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత వారి ఆస్తులు ఎంత అని అడుగుతున్నావు కదా. నీవు దాదాపు 94 నుంచి వెళ్ళి 2024 వరకు అంటే 30 సంవత్సరాలు నువ్వు ఎప్పుడు అధికార పార్టీలో ఉండటానికి ప్రయత్నం చేసినావు, అధికార పార్టీలో ఉన్నావు. తర్వాత వివిధ క్యాబినెట్ హోదాలో కూడా పనిచేసినావు, ఆఖరికి ఎంపీగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినావు. 1994 గణపురానికి రాకముందు నీ ఆస్తులు ఎంత, నీకున్న సంపద ఎంత, ఈరోజు అక్రమంగా సంపాదించిన ఆస్తి వివరాలు ఒకసారి చెప్పగలవా? 30 సంవత్సరాల్లో కుబేరుడైనవు. అంతేకాకుండా ఇంకో మాట సిగ్గుశరం లేకుండా అంటావు, నీతి 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 అని మాట్లాడుతావు. అవినీతికి పాల్పడ్డాడు ఎవడన్నా సాక్ష్యాలు పెట్టుకుంటాడా? ఏమనుంటే సాక్ష్యం చూయించు అంటావు. నీ ఇల్లే ఒక సాక్ష్యం, దేవునూరు భూములే ఓ సాక్ష్యం, పెట్రోల్ బంకే ఓ సాక్ష్యం, ఆర్మిచర్ ప్లాంటే ఓ సాక్ష్యం, ఇంకా అనేక రకాలుగా విదేశాల్లో ఆస్తులు అనేకం ఉన్నాయి, అవన్నీ కూడా సాక్ష్యం. ఆ ఆస్తు వివరాలు నీ బిడ్డకు తెలుసు, నీ అల్లునికి తెలుసు. కాబట్టి ఇంకొకసారి నీతి నిజాయితీ అంటూ ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ, కేసీఆర్ కుటుంబం గురించి ఇంకొకసారి మాట్లాడితే మరి బీఆర్ఎస్ శ్రేణులు నీ సంగతి తేల్స్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.